చంద్రముఖి సూపర్ స్టార్ రజనీకాంత్ గారి పని అయిపోయింది. ఇక హీరోగా పనికిరాడు అన్న మాటలకు చెక్ పెడుతూ 2005లో తెలుగు, తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన మూవీ. ఇక అలాంటి బ్లాక్ బాస్టర్ మూవీ చంద్రముఖిలో మొదట హీరోయిన్ గా అనుకున్నది ఎవరు? అలానే ఈ మూవీలో మెగాస్టార్ చిరుకి చంద్రముఖి మూవీకి ఉన్న సంబంధం ఏంటి? అలానే లకలకలక అనే పదం ఎలా పుట్టింది? ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక చంద్రముఖి మూవీ 2005 ఏప్రిల్ 14న రిలీజ్ కాగా ఈ మూవీ బడ్జెట్ 19 కోట్లు కాగా ఈ మూవీ దాదాపు వరల్డ్ వైడ్ గా 75 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ మూవీకి గాను సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా చార్జ్ చేశారట. అప్పటికే ఈ అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పుకోవాలి. ఇంకా చంద్రముఖి మూవీలో జ్యోతిక గారు చంద్రముఖి పాత్రలో అద్భుతంగా నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మూవీలో చంద్రముఖి పాత్రకు ముందుగా జ్యోతిక గారిని కాకుండా స్నేహ గారిని కానీ లేదా రేమాసేన్ వంటి హీరోయిన్లకు ఆ క్యారెక్టర్ సెట్ అవుతుందేమని భావించారట. కానీ వారికి సెట్ కాలేదని చివరికి సిమ్రాన్ గారిని హీరోయిన్ గా తీసుకుని షూటింగ్ కూడా బిగించేశారట. సిమ్రాన్ గారు షూటింగ్ కి పాల్గొన్న తర్వాత 2 రోజులకే సిమ్రాన్ గారికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడంతో చంద్రముఖి మూవీ నుంచి తప్పుకున్నారట. ఇక చివరగా జ్యోతిక గారికి చంద్రముఖి పాత్ర దక్కింది. ఇక అలానే చంద్రముఖి మూవీకి మొదటగా అనుకున్న టైటిల్ చంద్రముఖి కాదట, నాగవల్లి అనే టైటిల్ పెడదామని మూవీ టీం భావించారట. కానీ రజనీకాంత్ గారు ఆ టైటిల్ బాగోలేదని వేరే టైటిల్ ఆలోచించారని సూచించారట. ఇక చివరికి చంద్రముఖి అనే టైటిల్ ఫైనల్ గా ఖరారు చేశారట. ఇకపోతే చంద్రముఖి మూవీ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది లకలకలక అనే పదమే. అయితే ఈ మూవీలో ఆ పదం ఎలా వాడారు అంటే దట్ గ్రేట్ గోస్ టు రజనీకాంత్ గారు. ముందుగా రజనీకాంత్ గారు రజనీ తన చిన్నతనంలో ఓ మరాఠా నాటకంలో విలన్ లకలకలక అంటూ డైలాగ్ చెబుతూ అందరినీ భయపెట్టడం తను విన్నారట. దాంతో ఆ పదాన్ని చంద్రముఖి మూవీలో కూడా వాడదామని చెప్పి మేకర్స్ కు చెప్పడం, వారు ఓకే చెప్పడం కూడా జరిగిందట. ఇక నిజానికి చంద్రముఖి సినిమా మలయాళం మూవీ మణిచిత్ర తాళ్ళు అనే మూవీ ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీ చంద్రముఖి రాకముందే ఈ మూవీని దర్శకుడు విఎన్ ఆదిత్య చూసి బాగా మెచ్చుకున్నారట. ఈ సినిమాని తెలుగులో చేస్తే సూపర్ హిట్ అవుతుంది భావించి మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా చెప్పారట. కానీ చిరంజీవి గారు ఆ మూవీ చేసేందుకు ఆ టైంలో ఆసక్తి చూపలేదట. చివరికి రజనీకాంత్ గారు పివాసు డైరెక్షన్ లో చంద్రముఖి మూవీగా తెరకెక్కింది. ఒకవేళ చిరంజీవి గారు చేసుంటే చంద్రముఖి మూవీ ఏ విధంగా ఉండేది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక చంద్రముఖి మూవీ తమిళనాడులో అత్యధిక థియేటర్స్ లో 175 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడింది. అలానే చెన్నైలోని శాంతి థియేటర్స్ లో అత్యధికంగా 890 రోజులు ఆడి రికార్డు సృష్టించింది.